అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసులు అందాయి. ఇక షోకాజ్ నోటీసులకు ఎంపీ పుట్టా మహేష్ రియాక్షన్ అంటే స్పందించారు. హైకమాండ్కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఎంపీ. ఇక ఎంపీ పుట్టా మహేష్ వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనుంది టీడీపీ అధిష్టానం. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినటువంటి అంశాన్ని మనం చూసాం. ఇలాంటి వాళ్ళను మనం మోయాలా అంటూ కూడా సీరియస్ అయినటువంటి ఒక నేపథ్యాన్ని కూడా చూసాం. ఇక ఇప్పుడు పార్టీ నుంచి ఒక వివరణ కోరటం జరిగింది. వివరణ కోరిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఆ పార్టీలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, అటువంటి పార్టీలో ఉండటం అవసరమా అంటూ కూడా ఈ విషయం మీద అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇప్పుడు దాంట్లో పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు ఎటువంటి వివరణ ఇచ్చారు, పుట్టా మహేష్ ఎటువంటి వివరణ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరణను పార్టీ ఏ విధంగా, అధిష్టానం ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది, కన్విన్స్ అవుతుందా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికే కూడా పుట్టా మహేష్ వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది. ఆ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత నెక్స్ట్ డేనే పార్లమెంటుకు వెళ్లటం మీద అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరి ఈ క్రమంలో ఎటువంటి వివరణ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, పుట్టా మహేష్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మోహినాబాద్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినంత వరకు ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కి ఇప్పటికే టీడీపీ నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, షోకాజ్ నోటీసులకు సంబంధించినంత వరకు లిఖిత పూర్వకంగా 5 రోజుల్లో షోకాజ్ నోటీసులు వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యం. షోకాజ్ నోటీసు తీసుకున్నటువంటి పరిస్థితి, తీసుకున్న తర్వాత షోకాజ్ నోటీస్ తీసుకుని 5 రోజులు గడుస్తున్న సమయంలో షోకాజ్ నోటీసు సంబంధించినంత వరకు పూర్తిగా లిఖిత పూర్వకంగా 5 పేజీలకు సంబంధించినంత వరకు కూడా ఆయన వివరణ ఇచ్చినట్లుగా సమాచారం అందుతా ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కావడం, మరీ ముఖ్యంగా ఒక డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా పట్టుబడడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి ఘటనలకు సంబంధించినంత వరకు, ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కీలక ఆధారాలను ఇప్పటికే అక్కడ పోలీసులు సేకరించడం జరిగింది. దాంతో పాటుగా పుట్టా మహేష్ పైన కేసు నమోదు చేయడంతో పాటుగా పార్లమెంట్ సెక్షన్ ఉండడంతో బెయిల్ పైన విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలకి సమస్యలను చెప్పాల్సినటువంటి పరిస్థితి, సమస్యలను పార్లమెంట్ కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ఎంపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పదవికి కళంకం తెచ్చే విధంగా కూడా డ్రగ్స్ కేసులో దొరకడం, దాంతో పాటుగా స్టేషన్ బెయిల్ పైన ఎంపీ ఏదైతే పార్లమెంట్ హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళని మోయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం అయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి, వివరణకు సంబంధించినంత వరకు కూడా లిఖితపూర్వకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఓవరాల్ గా తీసుకున్నటువంటి పరిస్థితిలో ఓవరాల్ గా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు. లిఖితపూర్వకంగా అప్పచెప్పాలంటే అక్కడ ఆ రోజు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినంత వరకు ఏం జరిగింది, ఎలా జరిగిందో, అసలు అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది, ఒక ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంపీకి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యం, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఒక ప్రజలకు సంబంధించినంత వరకు తన ఏదైతే పార్లమెంట్ కి సంబంధించి ఉన్నటువంటి నేపథ్యం, పార్లమెంట్ కి సంబంధించి ఒక బాధ్యతయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఏదైతే కేసులకు సంబంధించి డ్రగ్స్ కేసుకు సంబంధించినంత వరకు వ్యవహారం ఇన్వాల్వ్ అవడంపై మాత్రం చాలా సీరియస్. ఎగ్జాక్ట్లీ, అంటే డ్రగ్స్ అంశం మీద ప్రభుత్వాలు ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నాయని చూస్తూనే ఉన్నాం. అలాంటిది డైరెక్ట్ గా కూడా ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ పార్టీలో, సరే డ్రగ్స్ తీసుకున్నారా తీసుకోలేదా అన్న అంశం పక్కన పెడితే ఆ డ్రగ్స్ పార్టీలో ఉండటం, దాన్ని కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయలేదు, తను కూడా ఆ డ్రగ్స్ పార్టీలో తాను దొరకటం జరిగింది. ఈ అంశాన్ని అసలు అధిష్టానం కన్సిడర్ చేసే అవకాశం ఉందా, ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా? ఖచ్చితంగా పార్టీ దీనిపైన చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో గంజాయితో పాటుగా డ్రగ్స్ వ్యవహారాలు, పార్టీ కల్చర్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, యువత పెడదారి పడుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధికంగా కూడా గంజాయి పట్టుబడుతున్నటువంటి నేపథ్యం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా మాదక ద్రవ్యాల పైన నిషేధం విధిస్తూ అక్రమంగా ఎవరైతే అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్రమాలకు పాల్పడిన వాళ్ళు అందరిపైన కూడా పూర్తిగా కేసులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
మాదక ద్రవ్యాల వినియోగంపై కూడా పూర్తి స్థాయిలో నిషేధం విధించినటువంటి సిచ్యువేషన్. అటువంటి డ్రగ్స్ తీసుకురావడం, ఆ డ్రగ్స్ వ్యవహారంలో ఒక ఎంపీ ఇన్వాల్వ్ అయి ఉండడం పూర్తిగా కూడా ఏదైతే పార్టీ ప్రతిష్టకు దిగజారే అంశంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేటటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా నోటీసులు అందించినటువంటి పరిస్థితి. నోటీసులు అందుకున్నటువంటి ఎంపీ ఇప్పటికే లిఖిత పూర్వకంగా నోటీసులో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే మోహనాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో దొరికినటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఆ పార్టీకి ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది, లిఖిత పూర్వకంగా ఇవ్వండి. దాంతో పాటుగా పార్టీ తదుపరి నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఎటువంటి పార్టీ కార్యక్రమాలకి హాజరు కావద్దు, ప్రభుత్వ కార్యక్రమాలు దేనికి కూడా వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీకి సంబంధించిన వ్యవహారంతో పాటుగా ఒక పార్లమెంట్ కి సంబంధించినంత వరకు కూడా ఆ పార్లమెంట్ కు సంబంధించిన వ్యవహారంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అందరికీ దశ చూపించాల్సినటువంటి వ్యక్తి ఇటువంటి ఘటనలో పాల్పడడం, దాంతో పాటుగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం ఎక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా దాన్ని ఉక్కుపాదంతో మోపుతా ఉంటే ఒక ఎంపీ అయి ఉండి దాన్ని వినియోగించి దొరికిపోవడంపై అయితే మాత్రం పూర్తిగా అంటే భరత్ తీసుకుంది. ఈ అంశంలో అధిష్టాన నిర్ణయం ఎన్ని రోజుల్లోగా వెలువడే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా తదుపరి నిర్ణయం అంతా కూడా పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే జరుగుతుంది. ఒక ఎంపీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి మీటింగ్ సంబంధించినంత వరకు కూడా దీనికి సంబంధించి బర్తరఫ్ చేసే అవకాశం ఉండబోతా ఉందా, లేదనుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉండబోతా ఉందా, తన ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉండబోతా ఉందా అనేది పూర్తిగా కూడా పార్టీకి సంబంధించిన అంశం. ఎందుకంటే పార్టీ ప్రతిష్ట, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఎంపీ ఇటువంటి ఘటనకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన వారు ఎవరైనా ఇటువంటి ఘటనకు పాల్పడితే దాని పరిణామం ఎలా ఉంటుందో కూడా పార్టీ క్లియర్ స్టాండ్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక మొయినాబాద్ ఫామ్ హౌసే కాకుండా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం నిషేధిస్తున్నటువంటి తరుణంలో అది ఎంపీకి సంబంధించి అయినా, అంటే ప్రజాప్రతినిధులకైనా ప్రజలకైనా ఒకే ఒక చట్టం అంటూ ఉంటుంది. ఆ చట్టానికి సంబంధించినంత వరకు చట్టానికి లోబడే ఇప్పటికే పనిచేస్తామని పార్టీ చెప్తున్నప్పటికీ కూడా పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది తనకు సంబంధించినంత వరకు కూడా ఏలూరు ఎంపీకి సంబంధించినంత వరకు కూడా ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది, పార్టీ అసలు ఎలా వెళ్ళబోతా ఉంది, ఆ పూర్తి నిర్ణయాలు తను ఇచ్చేటటువంటి వివరణకు సంబంధించినంత వరకు. ఎందుకంటే పూర్తిగా కూడాను తను ఇచ్చేటటువంటి వివరణకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో బేరీజ్ వేసుకునే అంశాలు ఉంటాయి. ఆ అంశానికి సంబంధించినంత వరకు కూడా పార్టీ దశ ఉంటుంది. ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి, యువత పెడదారి పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఎంపీ చెప్పాల్సింది పోయి ఆయన ఇటువంటి ఘటనకు హాజరైనటువంటి నేపథ్యం. తీసుకున్నారా తీసుకోలేదా అది సెకండరీ, అది నార్కోటిక్స్ చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత దాని పరిణామాలు వేరేగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా పార్టీ ప్రతిష్ట దిగజారే అంశం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. దీంతో పాటుగా ఎవరైనా ఇటువంటి ఘటనకు వెళ్ళినా, ఇటువంటి ఘటనలో పాల్గొన్నా ఇది రిపీట్ కాకుండా చూసుకునే అంశం అయితే కనిపిస్తుంది. స్టే విత్ us భరత్, నీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి ఎంపీ పుట్టా మహేష్ తాను ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి తాను వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద కూడా ఆ విజువల్ మనం ఒకసారి చూద్దాం, అంటే ఏం చెప్పారు ఆ వివరణలో అనేది. సో అందరికీ నమస్కారం. హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధం వ్యవహారంలో నా పేరు రావటం పైన తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఈ దురదృష్టకర నేపథ్యంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ కూడా అది రాసుకొని రావటం జరిగింది. అది పార్టీ అధిష్టానానికి ఏం జరిగిందో తెలియజేస్తున్నానంటూ కూడా ఏలూరు నియోజకవర్గానికి అధిష్టానానికి హైదరాబాద్లో జరిగిన ఘటనలో నా పేరు రావటంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ రోజు డిన్నర్కు హాజరైన మాట వాస్తవమే, అయినా నేను ఎటువంటి తప్పు చేయలేదు. విచారణలో నేను నిర్దేశకాన్ని బయటకు వస్తాననే నమ్మకం నాకుంది. ఈ అంశం మీద పోలీసులు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారు. ఇక ఇదే సందర్భంలో పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను, నాకు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఓకే అన్నట్లుగా కూడా ఎంపీ పుట్టా మహేష్ దీంట్లోనైతే మాట్లాడటం జరిగింది. ఇక పుట్టా మహేష్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తాను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా కూడా పోలీసులకు సహకరిస్తానని చెప్పారు.
ఇక ఇప్పటికే తను ఎంపీగా ఎన్నుకున్నటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు అధిష్టానానికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమాధానాన్ని తాను తెలియజేశారు. ఇక దీని తర్వాత మరి ఈ వివరణ చూసిన తర్వాత పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి విచారణ జరిగేంత వరకు అధిష్టానం ఆగుతుందా లేకపోతే ఈలోపు ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటి అనేది, ఎందుకంటే ఆ పార్టీ జరిగిన ప్రాంతంలో ఉండటం కూడా అంటే ఆ పార్టీ జరిగే ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఏమెందుకు వచ్చింది అంటూ కూడా అధిష్టానం ప్రశ్నించింది, చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. మరి ఈ క్రమంలో మరి ఏమైనా చర్యలకు ఉపేక్షిస్తుందా, ఏం జరుగుతుంది అనేది కూడా పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పుట్టా మహేష్ విషయంలో అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది.